నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఆరిగూడెంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని పాత ఇల్లు కూలగొట్టుకున్నారు లబ్ధిదారులు. ఇంటి నిర్మాణానికి మెటీరియల్ కూడా సిద్ధం చేసుకున్నారు. ఇంతలో అధికారులు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో నుంచి పేరు తొలగించడంతో బాధితులు అవాక్కయ్యారు. నిలువు నీడ కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడ్డారు బాధితులు. ఆరగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల బాధితుల కష్టాలపై ఐ న్యూస్ ప్రతినిధి కిరణ్ అందించిన రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. బాధితుడిది ఇంకొక వింత పరిస్థితి. వీళ్ళకు ఇల్లు మంజూరైంది, కానీ లిస్టులో మాత్రం పేరు తొలగించారు. మరి ఎందుకు తొలగించారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎందుకు మళ్ళీ మీరు లిస్టులో పేరు వచ్చిందన్నా, మళ్ళీ ఎందుకు తొలగించారు? లిస్టులో పేరు వచ్చింది. పేరు వచ్చిన తర్వాత మీరు ఇల్లు కట్టుకోవచ్చు, మీరు ఇల్లు కట్టుకోవాలి, మీకు పేరు వచ్చిందని చెప్పి సెక్రటరీ అన్నది. అన్న తర్వాత మేము సరే మేడం అని చెప్పేసినాం. దాని గురించి ఎంక్వైరీ కూడా చేస్తున్నారు, ఊర్లో ఎంక్వైరీ చేస్తున్నారు. సరే ఫైనల్కి ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు ఇట్లా పంచుతారు అని చెప్పి అందరు చెప్తారు, కానీ మాకు కూడా చెప్తారేమో అని చెప్పి చూస్తే మాకు లాస్ట్కి వచ్చే వరకు అలా ఇల్లు వచ్చిందని చెప్పారు, కట్టుకోవాలని చెప్పారు కదా మేడం, మొదటి లిస్ట్ వచ్చిందని చెప్పారు, గ్రామ పంచాయతీ కూడా లిస్ట్ వచ్చిందని చెప్పిందంటే లాస్ట్కి వచ్చే వరకు మాకు ఏం తెలియదు, పైనుంచిలా అని చెప్పింది. పైనుంచిలా అని నేను పోయి కలెక్టర్ ఆఫీస్లో కూడా నేను గ్రీవెన్స్ రోజు జేసీ సార్ని కలిసిన. అక్కడ మాట్లాడితే సరే మీకు 3 డేస్లో ఎంక్వైరీ జరుగుతుందని చెప్పి పంపించేసారు. ఎంక్వైరీ కానీ వచ్చారు ఇక్కడికి కూడా. ఎంక్వైరీ కనుక వచ్చి నెక్స్ట్ లిస్ట్లో లేదంటే అది మాకు సంబంధం లేదు, ఒక గ్రామానికి మీకు ఒక రాజకీయంగా ఇట్లా ఒకటి ఉంటుంది, మీకు ఒక గ్రూప్ ఉంటుంది, వాళ్ళ నుంచి చెప్పింది మాత్రం మేము చేసినాము, దానికి అఫీషియల్ నోటీసులు వచ్చిన తర్వాత మేము చేస్తాం, దానికి ఏదైనా ఉంటే నెక్స్ట్ లిస్ట్ చూసుకుందామని చెప్పి మాట్లాడుతారు. మేము మళ్ళీ ఎంపీడీఓ ఆఫీస్ పోయినా కూడా ఇక్కడికి వెళ్ళి సెక్రటరీని అడిగితే నేను ఒకవేళ పోయి అడిగినా కూడా నేను డ్యూటీకి లేదు, నన్ను అడగకూర్రి అంటే లబ్ధిదారుల ఎంపికలు ఏమన్నా అవకతవకలు జరిగాయి అంటున్నా? అదే జరిగింది. వచ్చిన లిస్ట్ ఆఖరికి సరే ఇల్లు ఉన్నోళ్ళకో లేనోళ్ళకో ఊరుకో, కానీ నిజాయితీగా అర్హులు ఉన్నోళ్ళకు మాత్రం కంపల్సరీ రావాలని నేను అడుగుతున్నట్లు. వాళ్ళు కంపల్సరీ ఇప్పుడు అర్హులు ఉన్నోళ్ళకి రాలేదు, అసలు వాళ్ళకి ఇల్లు ఉండనే లేకపోతే ఇంకోటి గురించి అడుగుతలేము, వాళ్ళు నష్టపోవాలని మేము అంటలేము, కానీ అర్హులు ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ రావాలి కదా. ఫస్ట్ వచ్చి తర్వాత రాలేదని చెప్పి తర్వాత ఏదైనా ఉంటే పైకి పోయి చూసుకోరా, అది పైనుంచి అయింది. సో నువ్వు అర్హుడు కాబట్టి మళ్ళీ అధికారులను అడిగినావా నాకు ఎందుకు ఇల్లు రాలేదని? అధికారులను అడిగితే దాని గురించి చూద్దాం, చేద్దాం, వస్తుంది, ఆ రోజు చేసే రోజు చేపిద్దాం, చూద్దాం అని ఏదో మాట్లాడుతున్నారు, చేస్తున్నారు అంతే. అంటే దీనికి ఏమన్నా గిఫ్ట్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇదంతా చూసుకుంటే ఈ గవర్నమెంట్ వీళ్ళు గిఫ్ట్ ఆఫర్ చేస్తారు, ఒక గిఫ్ట్ ఆఫర్ చేస్తున్నట్టు నాకు అర్థమైంది, లంచం కోసం అన్నట్టు. దానికోసమని నాకైతే అనిపిస్తుంది. మరి అది ఇస్తే అట్లా ఇస్తే కూడా ఇంకా మాకు వస్తుందేమో అని, కానీ ఇచ్చే అంత స్తోమత కూడా లేదు మరి మాకు. ఇప్పుడు ఈ ఊర్లో ఉండేటోళ్ళు అయితే అట్లా స్తోమత లేకనే మరి ఇచ్చిన ఇప్పుడు లాభ పొందిన వాళ్ళు అయితే చెప్పుకోరు కదా లంచం ఇచ్చినా చేసినా అని అట్లా. సో ఇక్కడ మరొక బాధితుడు ఉన్నారు, అతనితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీది కూడా ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు సంబంధించి లిస్ట్ వచ్చింది, ఎందుకు పేరు తొలగించారు? నీది పేరు ఎందుకు లేదు పేరు అని అంటే మా పేరు ఫస్ట్ వచ్చింది కదా, లేదు ఎందుకు రాలేదు అని అంటే మాకు తెలియదు, వాళ్ళకి పెద్దోళ్ళకి ఎరక, మాకేం తెలియదు, వాళ్ళు ఎట్లా చేస్తే అట్లనే చేసి చెప్పినాం, మేము చేసినాము. మరి మీరు మా లంచాలు తీసుకుంటారని తెలుస్తుంది, మరి ఎట్లా మేడం, మరి మీకు ఇవ్వాలని చెప్పిరా, చేసిరా, మరి మేము ఏడికి పోవాలి అనేది మీరు ఓళ్ళు చెప్పారు, మీకు చెప్పు, మీరు మా దగ్గరికి పోతామని చెప్పి అన్నాం మేము మేడాన్ని. అడిగితే మాకేం తెలియదు, పెద్దోళ్ళకి ఎరక, పెద్దోళ్ళు ఓళ్ళు చెప్పింది మీకు, పెద్దోళ్ళు ఓళ్ళు చెప్పారు మాకు చెప్పు, మేము పోతాం ఆడికి, ఏడికైనా పోతాం మేము అని చెప్పారు. మాకేం తెలియదు, వాళ్ళని ఆడిపోయినాం. ఆడిపోతే చూద్దాం, నెక్స్ట్ టైం చూద్దాం, నెక్స్ట్ టైం మళ్ళీ వస్తే ఇల్లు అప్పుడు చూద్దాం. ఆడు వచ్చినాడు మున మూసినాడు అన్నట్టు మాట్లాడుతారు వీళ్ళు వాళ్ళు, ఈ కాంగ్రెస్ దాంట్లో పెద్ద మనసు లీడర్లు. జరిగింది అది. సో ఇది మనం చూసుకోవచ్చు, ఇల్లు మంజూరైందన్న ఆశతో కూడా వీళ్ళంతా ఒక ప్లాట్ సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ ప్లాట్కి సంబంధించి అక్కడ బునాది సంబంధించినటువంటి రాళ్లను కూడా సిద్ధం చేసుకున్నారు. ఇటు చూసుకోవచ్చు, ఇటు ఇసుక కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది కాబట్టి త్వరలో పనులు కూడా మొదలు పెడదామని కూడా ఎంతో ఆశతో కూడా పెట్టుబడి పెట్టి మరి కూడా మెటీరియల్ కూడా తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అధికారులు అయితే షాక్ ఇచ్చారు. లిస్టులో కూడా పేరు తొలగించినటువంటి పరిస్థితి ఉందని కూడా బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజ్తో కిరణ్ ఐ న్యూస్, నల్గొండ.